ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో ఉంటున్నటువంటి సమస్యను బట్టో లేక నమ్మిన వారు చేసినటువంటి నమ్మక ద్రోహముల్లో నీలో ఉంటున్నటువంటి ధైర్యాన్ని కోల్పోతున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అతని జనులు అబేకు నుండి సిక్లగు అనే తన సొంత ప్రాంతానికి వస్తున్నప్పుడు అమాలేకీయులు సిక్లగు అనే ప్రాంతాన్ని కాల్చివేసి తన జనులను తీసుకుని వెళ్ళిపోతూ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఆస్తినంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో దావీదు అతని జనులు వచ్చి చూసేసరికి సిక్లగు ప్రాంతం పూర్తిగా కాల్చబడి ఉంది. శత్రువులు ప్రజలను దోచుకుని వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఎంతగానో ఏడ్చారు. ఏడ్చి 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 ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారు. అలాంటప్పుడు దావీదు అనుచరులు దావీదును ధైర్యపరచాల్సింది పోయి దావీదును రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభా, శత్రువులను తరిమితే వారిని నువ్వు నాకు అప్పగిస్తావా? తిరిగి నా కుటుంబాన్ని నేను దక్కించుకోగలుగుతానా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీ వెళ్ళు, శత్రువులు నీకు అప్పగిస్తాను, నీ కుటుంబాన్ని తిరిగి నీవు దక్కించుకుంటావని దేవుడు చెప్పినట్లుగా శత్రువులను జయించి తన కుటుంబాన్ని తిరిగి తీసుకొని వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దోచుకుని వెళ్ళిపోయిన దాన్ని అంతటిని తిరిగి సంపాదించుకుని దావీదు వస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీతో పాటు ఉండి మిమ్మును ధైర్యపరచాల్సింది పోయి మీరున్న శ్రమలోనో ఇబ్బందుల్లోనో కష్టాల్లోనో మీ స్నేహితులే మీ బంధువులే మిమ్మల్ని ధైర్యపరచాల్సింది పోయి మీపై కీడును తలపెట్టే యోచన కలిగి ఉన్నారేమో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని గాయపరచాలనే ఆలోచనలో ఉన్నారేమో నాకు తెలియదు. కానీ అలాంటి సందర్భంలో నీవు కృంగిపోవద్దు సుమా. దేవుని వైపు చూడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దావీదు జీవితంలో చేసిన కార్యాన్ని నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. దేన్నైతే నువ్వు కోల్పోయావో తిరిగి దాన్ని అంతటిని దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.